ఇది బయట నుంచి ఎగ్జిట్ అయినాక తర్వాత లొకేషన్ అనేది ఇట్లుంటుంది. సో ఇది ఎగ్జిట్ అయినాక తర్వాత లొకేషను. ఇది వేరే దేవాలయం అన్నట్టు. సో ఏ దేవుడు అంటే శీతలమాత, శ్రీ శీతలమాత అని ఉన్నది. మనం పోచమ్మ తల్లి అని చెప్పేసి మనం మొక్కుతూ ఉంటాం కదా మన దేవాలయాలలో. పోచమ్మ తల్లి, జై పోచమ్మ. మన పోచమ్మ తల్లిని ఇక్కడ శీతలమాత అని చెప్పేసి అని అంటారు, గుర్తుకుంచుకోరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేవాలయం కూడా సైడ్కే ఉంటుంది, చూడరు. ఇక్కడ మన మన దేవుని యొక్క త్రిశూలం అయితే ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ లోపల మునుల యొక్క తపస్సు చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి దీనిలో లాకేసి ఉన్నది చూడండి ఒకసారి. ఇక్కడ ఇట్లా ఉంటుంది అన్నట్టు. మీ అందరికి కనబడుతుంది కదా, నేను లోపలికి పోలేను అన్నట్టు. ఇక్కడ నుంచి ఇవన్నీ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఇట్లా మునుల యొక్క ఏ విధంగా తపస్సు చేసేటప్పుడు ఎంతమంది మునులు ఉన్నారు, అంటే శివుడు, పార్వతి అట్లాంటి దేవతలు అందరూ కలిసి ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అప్పుడైతే చూపించారు. సో అక్కడ శివుడు, పార్వతీమాత వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు. చూడండి దుర్గామాత ఫోటో, దుర్గామాత అన్నట్టు. దర్శనం చేసుకోరి మీరు అందరు, దర్శనం యూట్యూబ్ మిత్రులు. మొత్తానికైతే ఇక్కడ నా దర్శనం అయితే ఆడ కంప్లీట్ అయింది. కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే టైం అంతా బాగా, అంటే ఇప్పటికే టైం అనేది గడిచిపోయింది కదా, సాయంత్రం అయింది కదా, అయితే పోయి అక్కడికి పోయి అన్నం తిని రాది అని చెప్పారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందంట లోపల. సో గైస్ లోపలికి అయితే వచ్చినాం. ఇదే అన్నదాన కార్యక్రమం కాడ చూడొచ్చు. తిరుపతిలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే అక్కడ మనకు అరిటాకులలో ఎత్తారు, కానీ ఇక్కడ ప్లేట్లు తీసుకోవాలి, ఆడ శుభ్రం చేసుకొని ఆడ కూర్చోవాలి. లోపల హాల్ ఉంటుంది చూడండి. సో ఇట్లా. సో ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ వాష్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు ప్లేట్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. అమ్మకు, నాకు, పాపకి అని మన చిట్టి ఉంది కదా, చిట్టి కోసం అని చెప్పేసి 4 ప్లేట్లు ఇస్తున్నాం. ఇక ప్లేట్ ఇప్పుడు కడగాలి. కడిగి మన ప్లేట్ మనమే శుభ్రం చేసుకోవాలి. చూడండి నాన్న శుభ్రం చేసుకుంటాను ప్లేటు. సో ఇక్కడ అందరు కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మనకి ఇప్పుడైతే ఆలుపై 2 చపాతీలు చేసిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ పార్ట్ వీడియో కూడా ఉంది ఈ టెంపుల్కి సంబంధించి, దాన్ని కూడా తప్పక చూడండి. ఫ్రెండ్స్, మా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. తిన్నాక తర్వాత పక్కనే మ్యూజియం కూడా ఉన్నది. అది భోజనశాల పక్కనే ఉంటుంది టెంపుల్కి వెనకాల. ఆ మ్యూజియం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఒక మ్యూజియం లాగా ఉన్నది. మొత్తానికైతే లోపలికి వచ్చినాం. ఇక్కడ ప్రతి దేవతలు, పాలించినటువంటి రాజులు, మునీశ్వరుడు, అశోకుడు, ఇంకా శివాజీ, చాలా దేవతల ఫోటోలు, ఈ దేవాలయాన్ని కట్టించిన వారి ఫొటోసు. ఇక్కడ అంటే పూజ చేసిన ఆయన ఇతనే అంటే ఈ పూజారే పూజ చేసింది. సో ఈయనకని చెప్పేసి ఈ మ్యూజియం కట్టించారు. దానికైతే నేను బయటకు వచ్చిన ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మ్యూజియం, ఎవరైనా వస్తే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. సో అన్ని దేవతల మ్యూజియం అన్నట్టు. మనం పార్కులోకి అడుగు పెడుతున్నాం. పక్కనే పార్క్ ఉంది. ఒక నిమిషం. సో ఇక్కడ గార్డెన్ చూసుకోవచ్చు, ఎక్సలెంట్ ఉన్నది. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సైడ్ నుంచి వ్యూ. ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఇక్కడ గంటతోని. అద్భుతమైన దేవాలయం అన్నట్టు. అంటే ఇది నాకు తెలిసి పురాతనమైన కట్టడం అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటి అంటే ఎంత కొత్త కట్టినా కూడా అంత న్యాచురల్గా అంత ఎక్సలెంట్ ఉన్నది.
ఇప్పటికే టైం అయిపోయింది, వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గార్డ్స్ కానీ వాళ్ళందరూ అంటున్నారు. ఎంత క్రౌడ్ ఉన్నారు. ఎక్సలెంట్ వీవింగ్ కదా. సో గాయస్ ఇదిగా లాస్ట్ అయితే మళ్ళీ ఒకసారి దర్శించుకోండి, ఇక వెళ్ళిపోదాం. గైస్ ఈ దేవాలయానికి సంబంధించిన వీడియో అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.